దగ్గరికి వచ్చారు. వెళ్ళండి. నిష ఇంకా తగ్గలేదా? ఈ నిష తగ్గేది కాదు రాజా, జీవితాంతం ఉంటుంది. అయితే మాత్రం ఏ ఇంటి కోడలు నీలాగా తాగి పరువు పోయేలా ప్రవర్తించింది? మీ పరువు పోయిందా? పొరపాటు. మీలాంటి శ్రీమంతులు పరువుని డబ్బుతో కొంటారు. డబ్బున్నన్నాడు అది ఎక్కడికి పోదు. గీత, ఉన్నవాడంటే నీకున్న ద్వేషంతో ఉన్న నిజాన్ని చూడకపోతేరా? గొప్పవాడెందరో పార్టీకి వస్తే వాడందరి ముందు నువ్వు అలా ప్రవర్తిస్తే మా నాన్నగారికి ఎంత తలంపు లేదు నీకు తెలుసా? రాత్రంతా ఆయనకి నిద్రలేదు. అబ్బా, ఎంత కమ్మని కబురు చెప్పావు రాజా. నిజంగా? గీత, నా వల్ల మీ నాన్నగారికి ఒక్క రాత్రి నిద్ర లేదని మీరింత బాధపడుతున్నారే. మీ నాన్న వల్ల అలాంటి నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపానో మీకు తెలుసా? వాటికి ఎవరు బాధపడ్డారు? ఎవరు దారి చూపించారు? ద్వేషంతో నువ్వు స్త్రీవని నా భార్యవని మర్చిపోతుంది. లేదు రాజా, నన్ను జైలుకు పంపిన శేఖరం గారి కోడళ్ళన్న విషయం ఎప్పటికీ మర్చిపో. ప్రతిసారి ఇలా అనుకుని ఏం సాధిస్తావు గీత? భర్తను ప్రేమించిన భార్యగా, కుటుంబాన్ని గౌరవించిన కోడలుగా, కళంకం పూసుకున్న స్త్రీగా లోకం ముందు నిలబడతావు. అవును, నన్ను చూసి, నా కళంకాన్ని చూసి శేఖరం గారి కోడన్నని లోకమంతా నవ్వినప్పుడల్లా ద్వేషంతో మండే నా హృదయానికి చల్లని గాలి వీచినట్టుంటుంది. నా కోసం అల్లాడి అలమటించిన నా తల్లి ఆత్మకి శాంతి కలిగినట్లుంటుంది. గీత, నీ మనసులోని పగను నేను అర్థం చేసుకోగలను, కానీ సమర్థించలేను. తప్పు చేసింది నా తండ్రి, నేను కాదు. నేను నిన్ను ప్రేమించను, అది నా తప్పు కాదు. కావచ్చు, మీ ప్రేమ, బాధ, మంచితనం ఇవేవి నా గాయాన్ని మాన్పలేదు, పైగా మండిస్తాయి. నన్ను రెచ్చగొట్టకండి, వెళ్ళండి ప్లీజ్. ఇంకెప్పుడు ఈ ఛాయలకు రాకండి. ఇందు, నువ్వా? వద్దు రాజా, నువ్వు తాగటానికి వీల్లేదు. నేను నిన్ను ప్రేమించడం లేదు, ప్రేమించను కూడా. తెలిసి తెలిసి నిన్ను నువ్వే ఎందుకు మోసం చేసుకుంటావు? ఇతరులను నమ్మించి మోసగించడం తప్పు, కానీ తన్ను తాను నమ్ముకోవటంలో తప్పులేదు రాజా. అప్పుడు నువ్వు ప్రేమ అనుకున్నది ఇప్పుడు ద్రోహమని, ఇప్పుడు మోసం అనుకుంటున్నదే రేపు నిజం కావచ్చు. అబ్రహ్మం, ఇసుక నుంచి నువ్వే రాదు. రాజా, గీత నిన్ను ఇలా మోసం చేస్తుందని ఎప్పుడైనా అనుకున్నావా? ఇందు, గీత ఏం చేసినా సరే నేను అనుభవిస్తాను. బాధను కూడా ప్రేమగా స్వీకరిస్తాను.
ఏమిటమ్మా, ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏదో ఉంది. ఏమీ లేకపోతే నువ్వు ఎప్పుడు అంత డల్గా ఉంది. మొన్న నాతో చెప్పడానికి దాస్తున్నావు, అవునా? లేదు బాబాయ్, ఏం లేదు. ఉందమ్మా, రాజా నీ కోసం వెంటాడుతున్నాడు. నువ్వు అతన్ని గెంటి వేస్తున్నావు నిజం. కానీ ఇదంతా నువ్వు మనస్ఫూర్తిగానే చేస్తున్నావమ్మా. అనుమానమా బాబాయ్? అవునమ్మా. స్త్రీ హృదయం నవనీతం లాంటిది. తనను తాను ఆత్మార్పణ చేసుకుంటుందే గాని ఇతరుల దుఃఖాన్ని చూసి సహించలేదు. పైగా భారత స్త్రీకి భర్తే ప్రాణం, దైవం. అలాంటప్పుడు అదేనమ్మా, ప్రతీకారం పైన ప్రేమ విజయాన్ని సాధిస్తోందన్నమ్మా. రాజా అమాయకుడు, అతి మంచివాడు, నన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు. అతను నా గురించి బాధపడుతున్నప్పుడల్లా నాకు దుఃఖం ముంచుకొస్తుంది. వద్దు బాబాయ్, వద్దు. ఏ స్త్రీకి ఏ పరిస్థితుల్లోనూ ఇలాంటి నరకం వద్దు. అతను నా కోసం, నా ప్రేమ కోసం తప్పించిపోతుంటే నేను ఎవరి కోసమో ఏదో పగతో అతన్ని సాధిస్తున్నాను. ఇది అన్యాయం బాబాయ్, అన్యాయం. చూడమ్మా, మనం ఇనుమును వంచాలంటే నిప్పును కూడా చేర్చక తప్ప. ఇనుముతో పాటు నిప్పుకు సమ్మెట దెబ్బలు తప్ప. శేఖరాన్ని సాధించాలంటే రాజా ఆ మాత్రం ఆవేదన అనుభవించక తప్పదు. బాధపడకమ్మా, అంతిమ విజయం మనదే. కాకపోతే ఈలోగా కాస్త నిగ్రహం, పట్టుదల, మన లక్ష్యంపై కాస్త ఏకాగ్రత ఉంచు. చాలు. ఇంతకాలం మీ ఉప్పు పులుసు తిన్నవాణ్ణి, బతికేంతకాలం ఇంకా తినవలసిన వాణ్ణి. మీ క్షేమమే నా క్షేమం. గీతను ఈ ఊరి నుంచి పంపడానికి 4 లక్షలు పారైపోయారు కదా బాస్. అందులో 1 లక్ష నాకు ఇప్పించండి. గీత ఉండదు, మీకు ఈ బాధ ఉండదు. నన్ను నమ్మండి బాస్, విశ్వాసంలో నేను మీ కుక్కని. అవును, తినడానికి మొరగడానికి తప్ప ఇంకా దేనికి పనికిరా. రామభక్త హనుమంతుని అంత మాట అనకండి. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ఈ 1 ఛాన్స్ ఇప్పించండి బాస్. బాస్, ఈ రాత్రికి ఆ పిల్ల పైసలా. నాగు, అనుకున్న పని అర్ధరాత్రిలోపే అయిపోవాలి. ఓకే బాస్. ఇదిగో అని అయ్యాక పారిపోవటానికి విమానం టికెట్, ఇది పాస్పోర్ట్, ఇదిగో అడ్వాన్స్ 10,000 రొక్కం, మిగతా 90,000 పని అయ్యాక తీసుకునేటట్టు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. థ్యాంక్ యూ బాస్. బాస్, ఇవి అసలు నోట్లేనా? ఏమిటో నాగు, వీడు హనుమంతో అవతల అయ్యగారు ఉన్నారు. అబద్ధం మా ఇంటామంతా లేదు. నువ్వే చేయాలి, ఏం చేస్తావా? వీడు విషనాకు బాస్. కాటి వేస్తే అంతే. చూసారుగా నా తడాక. వెరీ గుడ్. చూడు, ఎందుకైనా మంచిది ఈ పిస్తూల్ కూడా వచ్చు. నాగు, ఈరోజు గీత బర్త్డే, అది ఆమె డెత్ డే కావాలి. ఓకే బాస్. బ్యూటిఫుల్. అందాన్నంతా ఒక డబ్బాలో పోసి చిన్న గౌను తొడిగి అలంకరించినట్టుగా ఉంది. సన్నగా, చిన్నగా, నున్నగా, తీగలా, కండి రీగలా. మిస్టర్ గో, జోర్ కాస్త తగ్గిస్తారా? నాకు ప్రోగ్రామ్ టైం అయింది. అందుకేగా నేను హెల్ప్ చేస్తున్నాను. మిస్ తుమ్. మన కేక్ తీసుకురా. గీతాదేవి బర్త్డేకు ఈసారి మన కేక్ ప్రజెంట్ చేద్దాం. ఇది బర్త్డే కేక్ కాదు, డెత్ డే కేక్. గీతాదేవి కేక్ నలా కొయ్యటం, ఆమె మొహం
భలే కళ్ళు లేడీలా బెత్తరగా చూస్తున్నది, అయినా మాట్లాడవు. భలే నోరు చక్కగా ఉంది. ఈ నోరు తెరిచావో తెరిచిన నోరు తెరిచినట్లే